హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను వాళ్ళైతే మీకు నల్ల ఫ్రై చేసి చూపిస్తున్నా అండి. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిన్నగా తరిగి, అలాగే పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు 2 వేసుకున్నా అండి. వేసేసుకొని కావాలంటే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఫ్లేవర్ నచ్చితే కరివేపాకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నల్లనైతే నేను డైరెక్ట్ మార్కెట్లో అదే తీసుకొచ్చుకున్నామండి. మామూలుగా అయితే మనం ఏదైనా ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు మేకది బ్లడ్ తీసేసుకొని దాన్ని వేడి నీళ్ళలో వేసేసుకుంటే రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. నేను డైరెక్టే తెచ్చేసుకున్నామండి ఇది. తర్వాత కొంచెం పీసెస్ లాగిస్తూ అంటారు, మనం చిన్నగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో. ఇలా కట్ చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇవి నల్ల వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇది నేను మీకు 2-3 సార్లు కలిపి చూపించినా కానీ మధ్య మధ్యలో కుదిరినప్పుడు తీసి కలుపుకోవాలండి, తొందరగా అడిగంటుతూ ఉంటాయి. అందుకోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదైతే చాలా రోజుల క్రితం ఒకరు నాకు ఐడియా లేదు, నేను ఒకసారి షార్ట్ పెట్టినప్పుడు నల్ల కర్రీ కూడా వేసి చూపెట్టండి అని అడిగారు. సో అందుకోసమే నేనైతే ఫ్రై చేసి చూపిస్తున్నా అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోస్ ఒక 3 వేసేసుకొని, కుదిరితే కలపకుండా అలానే ఉంచుకోవచ్చు, లేకపోతే కలిపైనా ఫ్రై చేసుకోవచ్చు. టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే సాల్ట్, కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసేసుకోండి. కారం వేసిన తర్వాత కూడా ఇది కొంచెం దగ్గరికి వచ్చి ఉడికిన తర్వాతనే వేసేసుకోవాలి. తర్వాత ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మంచిగా పట్టేరాక ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకొని మనకు ఉడికింది అనిపించినాక చివరిలో కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అయితే కొత్తిమీర లేకుండే అండి. అంతే అండి, నల్ల ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.